నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినాయి రేవంత్ గారు చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలనే అల్లినావయ్యా యాసను బాసను కాపీ కొట్టి పేద ప్రజలనే ఊదరగొడితివి నువ్వు మాట నిలబెట్టుకోమంటున్నాము రేవంత్ గారు ఇట్లా నీ మాటల గారెడులో నిరుద్యోగులు పడి కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అనుకుంటారు లాఠీ చార్జ్ ఉండదు అనుకుంటారు కానీ మళ్ళా గత ప్రభుత్వం చేసిన తప్పిదమే నువ్వు చేస్తున్నావు అందుకనే మళ్ళీ పాటలతోని మళ్ళా కేసీఆర్ ప్రభుత్వాన్ని అయితే ఎట్లా దించినామో నిరుద్యోగుల నిరసనను పట్టించుకోవాలని వాళ్ళ బాధలను పట్టించుకొని వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదొరా వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదొరా ఇక వశం కాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదొరా ఇక వశం కాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదొరా ఇక వశం కాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదొరా వశం కాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదొరా 6 గ్యారంటీల మీలిగా అమలైతట్టే నువ్వు చూడవు అమలైతట్టే నువ్వు చూడవు ఇట్లా గత ప్రభుత్వాన్ని అయితే ఏ విధంగా పాటతోని మాటతోని విమర్శించినమో మన నిరుద్యోగుల మాట కళాకారుల పాట మళ్ళా గద్దెదించడానికి మళ్ళా పోరాడదామన్నాడు మరి అట్లా కాకుండా నిరుద్యోగులను తక్షణమే మీరు పట్టించుకోవాలి నిరుద్యోగులతోని మీరు గద్దెనెక్కిరు కాబట్టి నిరుద్యోగుల బాధను మీరు పట్టించుకోవాలి అప్పుడైతే ఏ విధంగా పాటలు రాసిరో మళ్ళా కళాకారులు మళ్ళా పాటలు రాస్తారు మళ్ళా నీ పైన మళ్ళా రోజుకొక పాట పాడతా అన్నాడు అన్న మళ్ళా రోజుకొక పాట పాడతా అన్నాడు మైపాల్ యాదవ్ అన్న యూట్యూబ్లో ఉంటుంది అది అట్లా కాకుండా గోసి గొంగాడేసి కాలు గజ్జను గట్టి డప్పు సంకనేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో 96లోన లొల్లి పెట్టినారు ఆంధ్ర పాలకుల గల్లబట్టినారు ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ బేరై మోగితే భువనగిరి యుద్ధ బేరై మోగితే ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ కవిగాయకులంతా కథనాన దుంకంగా కాలి గజ్జల సైరు పోరనై మోగంగా ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఇట్లా ఎవని పాలైంది తెలంగాణ మళ్ళా ఇప్పుడు రెడ్డిల పాలైంది తెలంగాణ అని పాడాల్సిన అవసరం ఉండదనుకున్నాము కానీ మళ్ళా దుర్ల పాలైంది తెలంగాణ దోపిడి పాలైంది ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ దొంగల పాలాయ రో తెలంగాణ దోపిడి పాలాయ రో తెలంగాణ దొంగల పాలాయ రో తెలంగాణ దోపిడి పాలాయ రో తెలంగాణ ఇట్లా నిరుద్యోగులు ఇట్లా పాడుతా ఉన్నారు ఏదైతే ఓయూకు వచ్చిపోతావా ఓ సారు మీరు ఓ రేవంత్ రెడ్డి సారు మా కొత్త సీఎం గారు ఓయూకు వచ్చిపోతావా ఓసారు మీరు మళ్ళా పల్లెకు మీరు వచ్చిపోతారా దొరగారు మీరు అని పాడుతా ఉన్నారు అక్కడ నిరుద్యోగుల బాధను పట్టించుకోవాలని రైతులకు రైతు బంధు వేయాలని రుణమాఫీ చేయాలని అట్లాగే మహిళలకు ఏనాడైతే 2500 నెలకి ఇస్తా అన్నారో ఆ మాట నిలబెట్టుకోవాలని ఏ విధంగా గ్యాస్ 500కే ఇస్తానన్నాడు ఈ 6 గ్యారంటీలు మీరు అమలయ్యేటట్టు చూసుకోండి లేకుంటే మళ్ళా మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు గత ప్రభుత్వానికి నిరుద్యోగులతోని కాంగ్రెస్ పార్టీ ఎలా వచ్చిందో మళ్ళా నిరుద్యోగులతోనే కాంగ్రెస్ మళ్ళా పడిపోయే కాలం తీసుకొస్తుంది కేసీఆర్ని అడగండి నిరుద్యోగులు పోరాటం చేస్తే నిరుద్యోగులు పల్లెలకు పోతే మళ్ళీ ఏమవుతుందో ఒకసారి కేసీఆర్ని అడగండి రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా మిస్గైడ్ పక్క వాళ్ళు చేస్తున్నారా లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే కష్టాలు వస్తాయన్నారు మరి అలాగే పరిపాలిస్తున్నారా తెలియడం లేదు ఈ కళాకారుల తరపు నుంచి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా కేసీఆర్ని అడగండి మీరు పోయి కళాకారులు నిరుద్యోగులు తలుచుకుంటే మళ్ళా యూట్యూబ్ ఛానళ్లతోనే వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళనే హేళన చేసే యూట్యూబ్ ఛానల్నే ఎత్తుకపోయే పరిస్థితికి వచ్చిందంటే ఇది పోయే కాలానికి వెలిగే దీపాన్ని ఆరిపోయే దీపానికి వెలిగే ఎక్కువ అన్నట్టు ఇప్పుడు వెలుగుతా ఉన్నది ఆరిపోతుందేమో అని ప్రజలు అంటా ఉన్నారు కోదండరాం సార్ మీద కూడా మైపలన్న పాడవాడిండు అట్లా తెచ్చుకోకండి మంత్రులు ఎమ్మెల్యేలు సంతలో పశువులుగా ఉన్నట్టుగా
ఇప్పుడు ఒక సంతకి వెళ్తే ఒక పశువుని అయితే ఎలా కొనుక్కుంటారో అలా మంత్రులను ఈ ఎమ్మెల్యేలను తీసుకుపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి. ఇన్ని రోజులు కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మంచోడుగా అంటే మీకు పదవి రాగానే మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వగానే కేసీఆర్ మంచోడు అవుతాడు అంటే నేను కేసీఆర్ ప్రభుత్వం మంచిగున్నదని అప్పట్లో గతంలో కూడా పాడిన కేసీఆర్ మీద ఎవరిని పాలైందో తెలంగాణ ఎవడేలుతున్నాడు నీ మాటల గారడి మాయలు తెలిసే కేసీఆర్ సారు అని అప్పుడు గతంలో కూడా వాడినాము. ప్రభుత్వము ఎప్పుడైతే ప్రజల్ని పట్టించుకోనప్పుడు ఖచ్చితంగా పాట మాట ఉంటది. లింగంపల్లి అన్న కూడా మొన్న ఒక పాట రాసిండు, కొత్త పాట రాసిండు రేవంత్ రెడ్డి మీద. ఇట్లా కేసీఆర్ ప్రభుత్వం ఎలా అయితే అంటున్నారో మళ్ళీ ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అలా అంటారు. ఎప్పుడైతే 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు మీరు 10 నెలలు కాకముందే ఇంత వ్యతిరేకత అనేది ఇది జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. అందుకనే ప్రజల బాధలను పట్టించుకోండి. మీరు 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు అవి అమలు అయ్యేటట్టు చూడండి. ఒక బస్సు ఫ్రీ పెట్టంగానే కాదు, ఓ రేవంత్ రెడ్డి మా కొత్త సీఎం గారు మా మనసులున్న మాట వింటారా, ఓసారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా, దొరగారు మీరు రేవంత్ రెడ్డి గారు మా కొత్త సీఎం గారు మా మనసులున్న మాట వింటారా, ఓసారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా, దొరగారు మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినప్పుడు మా బతుకు బాధ చెప్పినప్పుడు కేసీఆర్ కుట్రలను విప్పినప్పుడు దేవుడ దిగి వచ్చనని జై జైలు బలికితిమి, దేవుడ దిగి వచ్చనని జై జైలు బలికితిమి, నీ మాటలు కోటలు దాటే మాకు పూట గడవదాయే, ఓకే ఓ రేవంత్ రెడ్డి మా కొత్త సీఎం గారు మా మనసులున్న మాట వింటారా, ఓసారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా, దొరగారు మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు మా బతుకు బాధ చెప్పినప్పుడు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నప్పుడు దేవుడ దిగి వచ్చనని జై జైలు బలికితిమి, దేవుడ దిగి వచ్చనని జై జైలు బలికితిమి, నీ మాటలు కోటలు దాటే మాకు పూట గడవదాయే, రేవంత్ రెడ్డి మా కొత్త సీఎం గారు మా మనసులున్న మాట వింటారా, ఓసారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా, దొరగారు మీరు. ఇదే పాటను కేసీఆర్ మీద వాడితే ఏపూరి సోమన్న వాడిండో, ఏపూరి సోమన్న ఎప్పుడైతే ఈ పాట వాడిండో ఆ తర్వాతకి ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తనినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏరుకోరి తెచ్చుకున్నారు. నిరుద్యోగులు మొత్తం అవలకాళ్ళు మొక్కి 3 నెలల నుంచి వాళ్ళ పుస్తకాలు పక్కకు పడేసి ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టు నిరుద్యోగులకే నీడ లేకుండా పోతుంది. ఇక్కడ నిరుద్యోగులు మాట్లాడితే వాళ్ళ మీద లాఠీ చార్జులు పట్టుకపోవడము, గుర్రలను తరలించినట్టు పోలీసులను 100లాది మంది పోలీసులను పెట్టి నిరుద్యోగుల అతి ఘోరమైన పరిస్థితి. వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఒక మీడియాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. యూట్యూబ్ ఛానళ్ళు పోతే అక్కడ మైపాలన్నను ఇప్పటికీ 2 సార్లు తీసుకొని పోయారు. నైటే అతన్ని ఎత్తుకొని పోవడం. నిరుద్యోగుల గురించి ఎవరు సపోర్ట్ ఉంటే మీడియా వాళ్ళను యూట్యూబర్లను కొట్టడం, కెమెరాలు వాళ్ళను కొట్టడము. ఇంత దుర్మార్గమైన పాలన. కాంగ్రెస్ వస్తే కష్టాలు ఉండే అన్నారు కానీ కాంగ్రెస్ వస్తే ఇంకెక్కువ కష్టాలు వచ్చినాయి. కాంగ్రెస్ వస్తే ఇంకా కరువు వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటివి ఉండే అనుకున్నారు. లాఠీ చార్జ్ ఉండయి, కేసులు ఉండయి అనుకున్నారు కానీ కేసులు లాఠీ చార్జ్ ఇంకా కేసులు పెట్టలే కానీ లాఠీ చార్జ్ చేసుడు. ఎవరన్నా మాట్లాడితే బీఆర్ఎస్ కోవర్ట్ అన్నాడు, కేటీఆర్ పంపించిండా అనుడు, అసలు గ్రూప్ కు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యిండా అనుడు, హేళన చేయడం. రేవంత్ రెడ్డి కూడా మిస్గైడ్ చేస్తుర్రా పక్కన ఉన్న వాళ్ళు, లేకుంటే ఇతనే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండా. నిరుద్యోగులను ఇంత చిన్న చూపు చూడడం అనేది అది సరి అయినది కాదు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మార్చుకోవాలి, విధానాన్ని మాట్లాడడం మార్చుకోవాలి, నిరుద్యోగులను పట్టించుకోవాలి. అందు గురించి ఒక పాట రూపంలో తెలియజేస్తా ఉన్నాం. ఈ మైపాలన్నను అరెస్ట్ చేయడము అది సరికాదు. తను డప్పు కొట్టుకుంటా ఎప్పుడైతే ప్రజల్లోకి పల్లెల్లోకి పోయి బీఆర్ఎస్ కేసీఆర్ను ఓడించాలన్నాడు, కాంగ్రెస్ రావడానికి కీలక పాత్ర పోషించిండు ఆయన. అంటే ఓన్లీ వెయ్యకన్నాడు, కారు గుర్తుకు మాత్రం ఓటేయకండి, మీ ఇష్టం ఉన్న వాళ్ళకి వేయండి అని చెప్పిండు. ఆ అన్ననే తీసుకుపోవడం అనేది అది చాలా దారుణము. నైటు 10 గంటలకు ఇట్లా పట్టుకపోయి నైట్ ఎప్పుడో 2 గంటలకు ఇట్లా వదిలేయడము
అది కాదు. ఆ అన్న వస్తా అన్నాక కూడా పోలీస్ వాళ్ళని పెట్టించి ఇట్లా తీసుకుపోవడం ఇది కరెక్ట్ కాదు. ఒక పాట రూపంలో ప్రజలకు చెప్పాలనుకుంటున్నా.